హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బీన్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ కోసం నేను 1/2 kg వరకు బీన్స్ తీసుకున్నానండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీడియం సైజులో ఉన్న 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము. తాలింపు గింజలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయల యొక్క రంగు లైట్ పింక్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యొక్క పచ్చిదనం పోయాక ఇప్పుడు ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకుందాము. బీన్స్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలండి బీన్స్ని. మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే స్పైసీ గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.